అభి గారు, సో మోస్ట్లీ మీకు చాలామంది ఎంత క్రేజ్ అంటే స్టిల్ ఇప్పటికీ కూడా మీ ఐడియాలజీ వీళ్ళందరికీ కూడా బాగా ఇష్టం. సో ఇంత గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మీకున్న క్రేజ్తో మీరు ఎప్పుడో ఈ పాటికి చాలా సీరియస్ మూవీస్ చేసి ఉండొచ్చు. ఈ గ్యాప్తో ఈ సిరీస్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఫస్ట్లీ దీని వెనకాల ఉన్న టీం నచ్చింది ఆబ్వియస్లీ. అండ్ కథ చెప్పినప్పుడు కథ బాగా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్, అంటే ఒక చాలా రిలేటబిలిటీ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ ఐ థింక్ ద కొలాబరేటర్స్ బిహైండ్ దిస్ ప్రాజెక్ట్ వర్ సంథింగ్ దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ అనిపించింది. ఓకే, సో నార్మల్గా మూవీ థీమ్ కనుక మనం చూస్తే సంథింగ్ లావణ్య గారికి బాగా ఓసిడి ఉన్నట్టు అర్థమవుతుంది అండ్ మీరు చాలా క్వైట్ అపోజిట్ అనిపిస్తుంది. బట్ రియల్ లైఫ్లో మేము బిగ్ బాస్లో కానీ అక్కడ మిమ్మల్ని చూసిన దాన్ని బట్టి చూస్తే మీరు చాలా పర్ఫెక్షన్ ఎక్కువ కోరుకుంటారని అర్థమైంది. సో ఇందులో కొంచెం ఆపోజిట్ ఉన్నారు, ఎలా మేనేజ్ చేశారు, ఎలా అనిపించింది మీకు? అదొక క్యారెక్టర్ కదండి, అంటే మనం ఏ క్యారెక్టర్ ఇచ్చినా మనం ప్లే చేయాలి అంతే. కానీ బట్ యాక్చువల్లీ రోహిత్కి నాకు కూడా దర్ ఇస్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్. ఓకే, హాఫ్ ద టైమ్ ఐఎమ్ వెరీ నాన్షలాంట్ అనమాట. నేను పెద్దగా మధ్యలో మీ టచ్ మీ కైండ్ ఆఫ్ జోనర్ డైలాగ్స్ కనిపించాయి. అంటే అదే అందరు వర్క్ జాబ్ పోతుందేమో అని భయపడతారు కానీ మీరు మాత్రం ముందు పని చేస్తే జాబ్ ఉంటుంది, ఆ పర్టికులర్ డైలాగ్స్తో మీ జోనర్ కనిపించింది. సో ఐ మీన్ రైటర్ మీ ఐడియాలజీకి తగ్గట్టే రాశారు అనుకోవచ్చు. ఐ థింక్ ఏ పని చేసినా ఇష్టపడి చేయాలి అండ్ అప్పుడే కానీ దాన్ని జస్టిస్ చేయగలుగుతాం మనం. చెయ్యాలి కదా అని చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు బేసిక్లీ. సో ఐ థింక్ ఐ అగ్రీ విత్ వాట్ ద రైటర్ రోట్. రైటర్ గారు